నమస్తే, వెల్కమ్ టు G10 స్పోర్ట్స్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పహల్గాం ఉగ్రదాడి రాజకీయ కారణాల నేపథ్యంలో పాకితో మ్యాచ్ ను బాయ్కాట్ చేసిన యువరాజ్ సింగ్ సేన అది ఫైనల్ అయినా సరే బాయ్కాట్ చేసే వాళ్ళమని స్పష్టం చేసిన ఇండియా ఛాంపియన్స్. క్రికెట్ చరిత్ర తిరగరాయనున్న శుభ్మన్ గిల్, గవాస్కర్, బ్రాడ్మన్ రికార్డులపై కన్ను. ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో మర్చెంట్ రికార్డ్ 1 నిమిషం 52.61 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఫ్రెంచ్ స్విమ్మర్. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మధ్య గురువారం బర్మింగ్హామ్ లో జరగాల్సిన సెమీస్ మ్యాచ్ రద్దయింది. పహల్గాం ఉగ్రదాడి రాజకీయ కారణాల నేపథ్యంలో ఇదివరకే లీగ్ దశలో దాయాదితో మ్యాచ్ ను బాయ్కాట్ చేసిన యువరాజ్ సింగ్ సేన కీలకమైన సెమీస్ లోనే అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉంది. దీంతో టోర్నీ నుంచి భారత్ వైదొలగగా పాక్ నేరుగా ఫైనల్స్ కు అర్హత సాధించింది. ఈ క్రమంలో తాము ఒకవేళ టైటిల్ పోరుకు అర్హత సాధించి అక్కడ పాక్ ప్రత్యర్థిగా వచ్చినా ఇదే నిర్ణయం తీసుకునే వాళ్ళమని ఇండియా ఛాంపియన్స్ ఆటగాళ్లు వెల్లడించారు. మేం పాక్ తో ఆడటం లేదు, మాకు ఎప్పుడైనా సరే దేశం ముఖ్యం, దేశం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచించాం. భారత జట్టు సభ్యులుగా మేం ఎప్పుడు గర్వపడుతూనే ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనూ మా దేశాన్ని ఎప్పటికీ నిరాశపరచం. మేము సెమీఫైనల్ కు చేరుకున్న తర్వాత మ్యాచ్ ను రద్దు చేసుకున్నాం. ఒకవేళ ఫైనల్ కు చేరి అక్కడ పాకిస్తాన్ ప్రత్యర్థిగా ఎదురైనా సరే ఇదే నిర్ణయం తీసుకునే వాళ్ళం. మేమంతా ఒకే మాటపై నిలబడతామని ఇండియా ఛాంపియన్స్ ప్లేయర్ ఒకరు తెలిపారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ యువ సంచలనం శుభ్మన్ గిల్ టెస్ట్ క్రికెట్ లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉన్నాడు. 25 ఏళ్ల ఈ డాషింగ్ ఓపెనర్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ క్రికెట్ దిగ్గజాలైన సునీల్ గవాస్కర్, సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ల ఐకానిక్ రికార్డులను బద్దలు కొట్టేందుకు కేవలం 1 అడుగు దూరంలో నిలిచాడు. ప్రస్తుత సిరీస్ లో గిల్ తన బ్యాట్ తో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్లలో 90.25 సగటుతో ఏకంగా 722 పరుగులు సాధించాడు. ఈ దూకుడుతో ఒక టెస్ట్ సిరీస్ లో భారత కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాధించిన సునీల్ గవాస్కర్ రికార్డును అధిగమించడానికి గిల్ కు కేవలం 11 పరుగులు మాత్రమే అవసరం. అంతేకాదు ఒక ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ లో భారత బ్యాటర్ గా అత్యధిక పరుగుల రికార్డులో వెస్టిండీస్ పై గవాస్కర్ 774 పరుగులను బద్దలు కొట్టడానికి అతడికి ఇంకా 53 పరుగులు కావాలి. గవాస్కర్ 1971 సిరీస్ లో 4 టెస్టుల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 154.80 సగటుతో 784 పరుగులు సాధించాడు. గిల్ అద్భుతమైన ఫామ్ చారిత్రాత్మక రికార్డుల సమీపంలో ఉన్న నేపథ్యంలో ఓవల్ లో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కెప్టెన్ గా బ్యాటర్ గా శుభ్మన్ గిల్ ఈ సిరీస్ లో తన బ్యాట్ తో చరిత్ర సృష్టిస్తూ క్రికెట్ దిగ్గజాల సరసన చేరే అవకాశం ఉంది. భారత జట్టు సిరీస్ ను సుమం చేసేందుకు గిల్ రికార్డులను బద్దలు కొట్టేందుకు క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒలింపిక్ ఛాంపియన్ ఫ్రెంచ్ స్విమ్మర్ లియోన్ మర్చెంట్ ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లలోనూ తనకు తిరుగులేదని చాటాడు. 200 మీటర్ల వ్యక్తిగత మోడ్లే ఈవెంట్ లో మర్చెంట్ 1 నిమిషం 52.61 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 2011లో అమెరికా స్విమ్మర్ రాన్ లోచెండ్ నమోదు చేసిన 1 నిమిషం 54 సెకండ్ల ప్రపంచ రికార్డును మర్చెంట్ బద్దలు కొట్టాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్ లో 4 స్వర్ణ పతకాలు కొల్లగొట్టిన 23 ఏళ్ల మర్చెంట్ ఇంకా 400 మీటర్ల వ్యక్తిగత మోడ్లేతో పాటు రిలే ఈవెంట్ లో పోటీ పడాల్సి ఉంది. భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి, హైదరాబాదీ ఆటగాడు తరుణ్ మన్నేపల్లి మకాపు ఓపెన్ BWF సూపర్ 300 టోర్నీలో ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 31వ ర్యాంకర్ ఆయుష్ 21-10-21-11తో హువాంగ్ యు కై పై అలవోక విజయం సాధించాడు. తరుణ్ 21-19, 21-13తో భారత్ కే చెందిన మన్ రాజ్ ను ఓడించాడు. స్టార్ షట్లర్ లక్ష్య సేన్ 21-8, 21-14తో జియోన్ను చిత్తు చేశాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే మహిళల ఫుట్బాల్ అసోసియేట్
ఆసియా కప్ భారత జట్టుకు కఠిన డ్రా ఎదురైంది. 12 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత గ్రూప్ సిలో తలపడనుంది. అయితే ఇందులో తమ కంటే మెరుగైన ర్యాంకింగ్స్ లో ఉన్న జపాన్, చైనీస్ తైపే, వియత్నాం జట్లు కూడా చోటు దక్కించుకున్నాయి. మార్చి 1 నుంచి 21 వరకు ఈ ఆసియా కప్ జరుగుతుంది. ఇందులో సెమీస్ కు చేరిన 4 జట్లు నేరుగా 2027 ఫిఫా మహిళల వరల్డ్ కప్ నకు అర్హత సాధిస్తాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పహల్గామ్ ఉగ్రదాడి రాజకీయ కారణాల నేపథ్యంలో పాకీతో మ్యాచ్ ను బాయ్కాట్ చేసిన యువరాజ్ సింగ్ సేన అది ఫైనల్ అయినా సరే బాయ్కాట్ చేసే వాళ్ళమని స్పష్టం చేసిన ఇండియా ఛాంపియన్స్. క్రికెట్ చరిత్ర తిరగరాయనున్న శుభ్మన్ గిల్, గవాస్కర్, బ్రాడ్మన్ రికార్డులపై కన్ను. ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో మర్చెంట్ రికార్డ్ 1 నిమిషం 52.61 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఫ్రెంచ్ స్విమ్మర్. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.